ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ఉండడానికి, ఆయన మాట వినడానికి, ఆయన చూపించిన కృపను బట్టి ఆయనకి ఎంతైనా వందనస్తులు రుణస్తులమైన జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా ఉన్నారండి అందరూ. రిట్రీట్ అనే మాటకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. ఆర్మీని యుద్ధానికి పంపించినప్పుడు ఏదైనా ప్రమాదకరమైన స్థితి ఏలుబడి చేస్తే ఆ ప్రమాదాన్ని నుంచి వెనక్కి తీసుకొస్తారు వారిని, దాన్ని రిట్రీట్ అంటారు. ఇప్పుడు యూత్ రిట్రీట్ ఎందుకంటే లోకంలో ఉన్నాం మనం, ఆదివారాలు వెళ్తున్నాం, ఆదివారాలు మాత్రమే మన భక్తి. కొంతమంది యవనస్తులకి ఆదివారం కూడా ఉండదండి భక్తి. మీ భక్తి ఏంటో మీకు తెలుసు. ప్రమాదంలో ఉన్న యవన తరాన్ని మేలుకొల్పడానికి దేవుడు మన ఆత్మీయ తండ్రి యోబు గారి హృదయంలో దేవుడు పెట్టిన ఆలోచన అది. ఇప్పుడున్న తరానికి తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు యూత్ రిట్రీట్ జరిగినప్పుడు విశాఖపట్నం నుంచి ఒక రైల్వే బోగి నిండా వచ్చేవారండి యవనస్తుల కూడికలకు. తెలంగాణ నుండి 60-70 మంది వచ్చేవారు. ఎలా ఉండేదంటే చేబురోల్లో పెద్ద పండగలా ఉండేది అప్పుడు. ఇప్పుడు వచ్చిన పిల్లలు అనే మేము బయటికి వెళ్ళొచ్చా, ఊరు చూడొచ్చా, ఐస్ క్రీములు తినొచ్చా, ఇది అలా ఉంది యూత్ రిట్రీట్ అండి. ఎందుకంటే అటువంటి భక్తికి అలవాటు పడిపోయాం. మనం ఉండే ప్రాంతాల్లో ఇటువంటి స్థితిలో భక్తిని నేర్పేవారు దేవుని వాక్యానికంటే వాడికి ఎక్కువ ప్రాధాన్యత. అందుకే క్రైస్తవ భక్తి విధానం కూడా అలాగే తయారైపోయిందండి. జ్ఞాపకం చేశారు కదా, యవన తరం ఆ వయసులో నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడకపోతే జీవితంలో బాగుపడతాడు అంటానికి ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరండి. నేను ఎక్కువసేపు మీ సమయాన్ని తీసుకొని కానీ కొద్ది నిమిషాలు మీకు దేవుని వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం నేనే చదువుతున్నాను. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు గమనించండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాకనికను కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా మీరు మాతో మీరు మాట్లాడడానికి ఇష్టపడి మీ దాసులను మీ దాసురాలను మీరు ఎన్నిక చేసుకొని మా మనస్సులను నూతనపరిచే క్రమంలో నాశనంలో ఉన్న మా జీవితాలను తిరిగి మీ కొరకైన పరిమళ వాసనగా సిద్ధపరచుట్లో, మేలుకొల్పుట్లో ఈ దీన సహవాసాన్ని మీరు 52 సంవత్సరాలుగా మీరు నడిపిస్తూ అనేక సంవత్సరాలుగా ఈ యవన తరమైన బిడ్డలను మీ పని కొరకు సిద్ధపరచడానికి, మీ రాజ్యానికి వారసులుగా చేయడానికి, మీ రాజ్య నిర్మాణంలో పౌరులుగా వారిని తీర్చిదిద్దడానికి, వారితో ప్రేమ కలిగిన మీ మాటను పంచుకోవడానికి, మీ ప్రేమ ఎంత విశేషమైందో, మీ కృప మా జీవితాల్లో ఎంత అతిశయించదగిందో మీరు మాట్లాడుకుంటూ వస్తున్న ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం అల్పుణ్ణి, అయోగ్యుడిని, జ్ఞానం లేనివాడిని మీ సన్నిధిలో నిలబడి చిన్న బిడ్డలతో, యవన బిడ్డలతో మీ మాటను జ్ఞాపకం చేయడానికి నన్ను నిలవబెట్టిన మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, నాకు ఇచ్చిన శక్తిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు ప్రియబిడ్డలకు ఇచ్చి కృప చూపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియులైన పెద్దలకు, తోటి జత పని వారకు నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా యవన బిడ్డలకు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాలు, ఆశీర్వాదాలు తెలియచేసుకుంటూ దేవుని మహాకృపను బట్టి ఆత్మను ఉత్తేజపరచడానికి
ఆత్మీయ స్థితిలో మన జీవితాలు మనం కట్టుకోవడానికి దేవుడు ఒక్కొక్కరిని ఎన్నిక చేసుకొని తన ఆత్మచేత అభిషేకించి ఆయన పనిలో నిలబెట్టడానికి దేవుడు ఎంతగా కృప చూపించి మాట్లాడుకుంటూ వచ్చాడు. మీకు మరి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ లోకల్ ఎంతోమందికి లేని ఈ ధన్యత అల్పులైన మన జీవితాల్లో దేవుడు మనకిచ్చాడు. గొప్ప ఇంటి వారు మనో, గొప్ప వంశం వారు మనో, గొప్ప బ్యాక్గ్రౌండ్ మనకుందనో, లేకపోతే గొప్ప అధికారాలు మనకున్నాయనో కాదు, కానీ అధికారం, ధనం, బలం, శరీర సంబంధమైన జ్ఞానం, సౌందర్యం ఇవన్నీ వ్యర్థమైనవే. ఇక్కడ సమకూడిన మనం అటువంటి శరీర సంబంధమైన స్థితులను బట్టి సమకూర్చబడలేదు, కానీ అంటే మన అందాన్ని బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, విద్యను బట్టో, మన ఉద్యోగాన్ని బట్టో, సంపదను బట్టో కాదండి. అందుకే దేవుడు ఎన్నిక చేసుకున్న కొంతమంది యవనస్తులను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను నేను. వారిలో మొట్టమొదటి వాడు నాకు ఒక మంచి మాదిరికరంగా నేను తీసుకున్నవాడు ఎవరయ్యా అంటే ఇస్సాకు. తన బాల్య దినాల్లో తండ్రి ఎంతగా తన కుమారుడితో దేవుని విషయాలను, దేవుని గురించిన జ్ఞానాన్ని విశ్వాసకు తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుతో జ్ఞాపకం చేస్తూ ఇస్సాకు జీవితాన్ని మోల్డ్ చేశాడో, అంటే మనసును మార్చుకోవడం. ఆ మనసును మార్చుకున్న క్రమంలో ఆ యవనుడైన ఇస్సాకు తన తండ్రి చేతిలో దేవుని కొరకు బలిగా అర్పించబడుతున్నాడని తెలిసిన క్రమంలో కూడా ఏ విధంగా సంకోచించకుండా, ప్రశ్నించకుండా, ఎదురు తిరగకుండా తన జీవితాన్ని దేవుని కొరకు అర్పించడానికి అంత చిన్న అనుభవంలో యెహోవా ఈరే అంటే ఏంటో ఎరిగిన వాడిగా ఇస్సాకు తన జీవితాన్ని దేవునికి సమర్పించడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. రెండో వ్యక్తి సమూయేలు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడితే చరిత్రలో కానీ బైబిల్ అంతట్లో కానీ మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మాట్లాడిన వారిలో అత్యంత చిన్న వయసు సమూయేలుది. పెద్దలు చెప్పిన ప్రకారం సమూయేలు వయసు మహా అయితే 12-15 సంవత్సరాల లోపే అని జ్ఞాపకం చేస్తారు. అంటే అంత చిన్న వయసులో ఉన్న సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి గల దేవుని ఉద్దేశం ఏంటయ్యా అంటే సమూయేలు యొక్క నేర్పుదల. నేను ప్రత్యేక నేర్పుదల గురించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను, ఎందుకంటే గత 3 రోజులుగా దేవుడు నేర్పుదల గురించే మాట్లాడుకుంటూ వచ్చాడు. శిష్యులు వారు యవన వయసులో ఏ విధంగా దేవుని కొరకు తమ జీవితాలను సమర్పించుకున్నారో, చెడు చూపు కలిగిన సంసోను, మోషే ఏ విధంగా ఒక నరహత్యకు తన చూపు దారితీస్తే మరొకడు వ్యభిచారానికి వెళ్ళడానికి తన చూపు దారితీసింది. ఆ స్థితిలోనే ఒక మంచి నడవడిక, బుద్ధిమంతుడైన యోసేపును జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడితే యోసేపు గురించి చరిత్రకారులు చెప్పిన మాట ఏంటంటే అన్కాంప్రమైజ్డ్ లేదా అన్కాంప్రమైజింగ్ యూత్ అని, యవనస్తుడు అని. అంటే దేవుని విషయాల్లోకి వచ్చేసరికి కాంప్రమైజ్ అవ్వలే. విశ్వాస సంబంధమైన స్థితిలో యవన జీవితాల్లో మన కుటుంబాలను పోషించుకునే క్రమంలో కానీ, మన సొంత జ్ఞానాన్ని ప్రదర్శించుకునే క్రమంలో కానీ, మన ఆలోచనలను నెరవేర్చుకునే క్రమంలో ఏ విధంగా మనం కాంప్రమైజ్ అవ్వకుండా మన గోల్స్ మనం రీచ్ అవుతామో, మన లక్ష్యాలను మనం ఛేదిస్తామో, పలానా డిగ్రీ నేను సంపాదించాలి, దాని కొరకు ఎంత ప్రయాసపడతాము, నా కుటుంబం పలాని స్థితిలో ఉండాలి, దాని కొరకు ఎంత ప్రయాసపడతాము, నా స్థితి ఈ విధంగా ఉండాలి, దాని కొరకు ఎంతగా ప్రయాసపడతామో. యోసేపు తన జీవితంలో ఒక మంచి కుటుంబాన్ని నుంచి వచ్చిన వాడే, కానీ దేవుని ఉద్దేశం తన జీవితంలో నెరవేరడంలో యోసేపు జీవితంలో ఏం అవసరమైంది అంటే శ్రమ యోసేపు జీవితంలో అవసరమైంది. ప్రస్తుత యవన తరం శ్రమను ప్రేమించేవారు లేరండి, కష్టాన్ని ప్రేమించేవారు లేరు. దేవుని కొరకు పనిచేసే క్రమంలో ఒక చెమట బొట్టు కార్చడానికి కూడా ఇష్టపడిన వారు కనబడకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకు వీరిని జ్ఞాపకం చేయాల్సిన అవసరం వచ్చిందయ్యా అంటే సహవాసానికి ఉన్న పెద్ద లోటు అంటే ఎందుకు ఆ లోటు వచ్చిందంటే సహవాసంలో పుట్టి పెరిగి సహవాస ఆశీర్వాదాలు వారి జీవితాల్లో పొంది సహవాస వాగ్దానంలో వారి జీవితాలు, వారి కుటుంబాలు పాలివారుగా ఉన్న క్రమంలో అంత గొప్ప ఆశీర్వాదాలు పొందిన వారు దేవుని కొరకు వారి జీవితాలు సమర్పించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒకప్పుడు యవనస్తుల కూడికలో దైవజనులు వాక్యం చెప్తుంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ సేవకు సమర్పించుకున్న వారున్నారు. ప్రస్తుత కాలంలో సేవ అంటే మాకొద్దు,
మాకు తగింది కాదు, సేవకు మాకు ఏ సంబంధం లేదు, ఏదో విశ్వాసిగా ఉండి మా సంఘాన్ని మేము ప్రోత్సహిస్తాం, లేకపోతే యవనస్తులుగా సేవకులు బాక్సులు మేయమంటే మోస్తాం, దాఖలు మేయమంటే మోస్తాం, గుంజలు పాతమంటే పాతుతాం, క్లీనింగ్ చేయమంటే చేస్తాం. ఇంతవరకే వారు సరిపెట్టుకున్న స్థితి వారి జీవితాల్లో ఉంది. కానీ దేవుని పని వారి ద్వారా ముందుకు కొనసాగించబడాలి అంటే దేవునితో మాట్లాడే అనుభవం నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో ఆయన మాట వినే అనుభవం నీ జీవితంలో నువ్వు పొందుకునేవాడుగా ఉంటావు. దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి సమూయేలుకు తల్లి నేర్పించిన అలవాటు ఏంటయ్యా అంటే, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం ఆఖరి వచనంలో చూస్తాం. పాలు విడిచినప్పుడు సమూయేలును దేవుని మందిరానికి తీసుకెళ్తే వాడు అక్కడే మోకరించి దేవుని సందులో నమస్కారం చేశాడంట. ప్రస్తుత యవన తరం మోకాలు వేయడానికి కూడా ఎంత ఇబ్బంది పడిపోతారు, దేవుని కొరకు మోకాలు వేయడానికి ఎంత ఇబ్బంది పడతారు. 2018 డిసెంబర్ 4వ తారీఖు నాకు బైక్ యాక్సిడెంట్ అయింది. చేబ్రోలు నుంచి బయలుదేరాను, కైకరం సెంటర్లో బైక్ యాక్సిడెంట్ అయింది. నా 2 మోచేతులు 2 మోకాళ్ళు భయంకరంగా, నేను బాధ వర్ణించలేను ఎంత భయంకరమైన బాధ. అది తగ్గుతూ వచ్చిన క్రమంలో నేను బల్లెవ్వడానికి ప్రభు బల్ల ఇవ్వడానికి మోకరించినప్పుడు నా మోకాలు సహకరించేవి కదా, అసలు చాలా భయంకరమైన మంట వచ్చేది. నేను చాలా అనుకునేవాడిని దేవుని సన్నిధిలో, అయ్యా నీ శరీర రక్తాన్ని సంఘానికి పంచి ఇవ్వడానికి నేను మోకరించలేకపోతున్నాను, నాకు శక్తినివ్వు. నాకు దాదాపు 1 సంవత్సరం పట్టిందండి మోకరించడానికి. తగ్గలేదని నేను చెప్పను, కానీ ఆ మంట ఆ నొప్పి నన్ను ఏం చేసినంటే భయపెట్టేసి నన్ను. మోకాల మీదకి వెళ్ళినప్పుడు నా మనసు నాకు చెప్తూ ఉండేది, నీ మోకాలు మంట వస్తుంది కదా, మోకాలు నొప్పి వస్తుంది కదా, నువ్వు మోకరించలేవు కదా అని. చాలా కాలం తర్వాత నాకు నేనే అనుకుంటున్నాను, ఎంతకాలం మన బలహీనతలు మనం చెప్పుకుంటాం, ఎంతకాలం అయిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకుంటాం, ఎంతకాలం గాయపడిన స్థితినే జ్ఞాపకం అనిపించింది నాకు. గాయపడిన స్థితినే, బాధను, సమస్యను, కష్టాన్ని జ్ఞాపకం చేసుకున్న స్థితి ఉంటే ప్రభువారు పడిన కష్టంతో పోల్చుకుంటే మన పడిన కష్టం ఎంత? పేతురు భక్తుడు జ్ఞాపకం చేసి తన పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. ఆ మాట ఒకసారి చదువుదామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను శ్రమ పెట్టబడి తీర్పు తీర్చక బెదిరింపక. ప్రస్తుత యవన తరంలో తల్లిదండ్రులు బెదిరించేవారు ఎంతమంది ఉన్నారో, వారి ఆశలు తీర్చుకునే క్రమంలో, వారి కోరికలు తీర్చుకునే క్రమంలో, వారికి ఇష్టమైన వస్తువులను కొనిపెట్టుకునే క్రమంలో, ఒక ఇష్టమైన స్థితిని లేదా ఒక ఇష్టమైన వస్తువును తల్లిదండ్రులు వారి పిల్లలకు కొనివ్వకపోతే జీవితాల్లో ఉన్న మొట్టమొదటి ఆయుధం ఏంటి అంటే అన్నం తినడం మానేస్తాం. మనం అన్నం తినడం మానేసి మన తల్లిదండ్రుల హృదయాన్ని కరిగించాలి. నాకు అనిపిస్తుంది, ఈ మధ్య జ్ఞాపకం చేశారు మా సంఘాల్లో కూడా, ప్రస్తుత యవన తరానికి చిన్న బిడ్డలకు వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆహారాన్ని వారి ప్లేట్లోకి తీసుకొచ్చి వారికి పెడుతుంటే వారు తినే ఆహారం విలువే వాళ్ళకి తెలియట్లే. మన పిల్లలు ఎంత అందంగా తింటారో చూస్తే మనకు అర్థమైపోద్ది. నాకు అనిపించింది, ఆహారం విలువే వారికి తెలియకపోతే సిరులో క్రీస్తు కార్చిన రక్తం విలువ అని తెలిసిందంటారా, తెలుస్తుందంటారా? ఎందుకు తెలియట్లేదయ్యా అంటే 74వ కీర్తన అనుకుంటా, మాకు తెలిసిన సంగతులు తర్వాత తరం వారికి చెప్పేవారు ఈ లోకలు ఎవరు? ప్రస్తుత స్థితిలో ఎవరు లేరండి, ఎవరు లేరండి. బాధ్యత అంటే ఏంటి తెలియట్లేదు, ఎందుకు పుట్టామో, ఎందుకు పెరిగామో. ఎవరో గొప్ప వ్యక్తి మాట్లాడుతున్నాడు, మానవ జీవితానికి లేదా ఒక మనిషి తాను పుట్టిన అర్థం ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే, ఎందుకు పుట్టాడో, దేని కొరకు ప్రయాసపడుతున్నాడో తెలిస్తే అప్పుడు తన పుట్టుకకు విలువ తెలుస్తుందంట. ఇక్కడున్న చిన్నబిడ్డలుగా తెలియకపోవచ్చేమో, కానీ టీనేజ్ వయసు దాటిన వారికి అది తెలియదు అని నేను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పటికీ ఆకతాయితనమే మన జీవితాల్లో, ఇప్పటికీ అల్లరిచల్లతో కూడిన ఆటపాటలే మన జీవితాల్లో, ఎప్పటికీ పండగలకి వాటికి ప్రాధాన్యత ఇచ్చే స్థితే మన జీవితాల్లో. అందుకే దేవుని సన్నిధి అంటే విలువ మనకు తెలియట్లేదు, దేవుని వాక్యం అంటే విలువ మనకు తెలియట్లేదు. ప్రస్తుతం మారు మనసు బాప్తిసం కూడా ఎలా అయిపోయిందంటే వేషధారంతో కూడింది.
తల్లిదండ్రులను సంతోషపెట్టడానికో, సేవకుని సంతోషపెట్టడానికో, దైవజనులను సంతోషపెట్టడానికో, సంఘాల్లో ఏదో మేము తీసేసుకున్నాం అని చెప్పుకునే స్థితిలో మేము బాప్తిసం తీసుకున్నామని చెప్పి సరిపెట్టుకుంటున్నారు. కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత క్రీస్తులోకి నూతన జీవితాన్ని పొందిన వారు ఎలా బ్రతకాలో అది ఎవరికి తెలియట్లేదండి. మరి ఆనాడు ఇస్సాకు బాప్తిసం ఇచ్చినారు ఎవరు లేరండి, సమూయేలుకు బాప్తిసం ఇచ్చినారు ఎవరు లేరండి. ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు నియమించిన నియమం ప్రకారంగా 8వ దినమున వారు సున్నతి చేయబడిన వారు. అంటే దానితో వారు, అందుకే పౌలు అంటాడు శరీర సంబంధమైన సున్నతి కాదంట, హృదయ సంబంధమైన సున్నతి కావాలి. ఇర్మియా ప్రవక్త కూడా తన గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఇశ్రాయేలీయులందరూ హృదయ సంబంధమైన సున్నతి కలిగిన వారు కారు. మనం ఇశ్రాయేలీయులు కాకపోవచ్చు, అబ్రహాం వంశాన్ని పుట్టకపోవచ్చు, అబ్రహాం రక్తాన్ని పంచుకొని పుట్టకపోవచ్చు, కానీ రక్తానికంటే విలువైంది ఉంది మనకు. అదేంటయ్యా అంటే ఆయన యందు విశ్వాసము ద్వారా మనకు చేయబడిన వాగ్దానం. వాగ్దానాన్ని గురించిన గ్రహింపే ఉంది. ఇస్సాకు నడిపించింది దేవుని వాగ్దానం అండి, సమూయేలు నడిపించింది దేవుని మాట అండి. అందుకే సమూయేలు తన జీవితంలో దేవుని కొరకు తన జీవితం మొత్తం వెచ్చించేశాడు. అంతే, తన కొరకు తాను బ్రతకలే. 2 రాజుల కాలంలో సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. 1 సౌలు, 2 దావీదు. కేవలం సౌలు ప్రవక్తగానే సమూయేలు బ్రతికాడా? క్షమించండి, కాదండి. దేవుని పని చేశాడు, యాజకత్వ ధర్మాన్ని నడిపించాడు. ఒక అధిపతిగా ఉన్నాడు సమూయేలు. సౌలును ఎంతగానో ప్రేమించి సౌలుకు దేవుని విషయాల గురించి తెలియచేస్తూ ప్రతి అడుగులో ప్రతి విషయంలో ప్రస్తుత యవన తరానికి దేవుడు కాపరులు ఇచ్చాడు, అటువంటి వారిని వారి జీవితాలు బాగు చేయడానికి. అందుకే అప్పుడు తల్లిదండ్రులు ఇష్టపడ్డారంట చిన్నపిల్లల్ని ప్రభువారి దగ్గరికి తీసుకెళ్ళడానికి. నాలాంటి వారు అడ్డు చెప్పారు. అప్పుడు ప్రభువారి దగ్గరికి తీసుకురావద్దు, పిల్లలు ప్రభువారి దగ్గరికి వస్తే వారు అల్లరి చేసి ప్రభువారిని డిస్టర్బ్ చేస్తారని. ప్రస్తుతం మేము ఏడుస్తున్నాం, పంపించండి మీ పిల్లల్ని, నేర్పించండి వాళ్ళకి, కుటుంబ ప్రార్థన అంటే నేర్పించండి, వాక్య ధ్యానం అంటే నేర్పించండి, దేవునితో సహవాసం ఎంత విశేషమైందో వారి జీవితాలు నేర్పించండి. నేర్పించేవారే లేరండి. నేర్పించేవారు లేకపోయినా నేర్చుకునేవారు బాగా కరువైపోయారు. ఏమి నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నామయ్యా అంటే ఏ చదువు చదివితే మనకి ఎంత శాలరీ వస్తుందో ఎల్పిఏ చూసుకుంటున్నాం మనం. అంటే యానం సంవత్సరానికి ఎంత సంపాదించగలం ఈ ఉద్యోగంలో, సంవత్సరానికి ఎంత సంపాదించగలం ఈ స్థితిలో, సంవత్సరానికి ఎంత మన ఇన్కమ్ ఎంత, లేదా మన స్థితి ఎంత, ఇల్లు కట్టుకోవాలి, వస్త్రాలు ధరించుకోవాలి, ఆహారం తినాలి. అందుకే ప్రభువారు చెప్పారండి, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావాలి. దాని విలువ యవనతరానికి తెలియని స్థితిలో యవనతరం ఏమైపోతుందయ్యా అంటే నాశనం వైపు నడుస్తున్నారు. అందుకే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో భక్తుడైన యోహాను జ్ఞాపకం చేస్తూ అంటాడు, యవనులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు అని. ఏ దుష్టుని జయించాం మనం? దుష్టుని జయించిన అనుభవం మన జీవితాల్లో ఉందా? దుష్టుని చేత జయించబడిన అనుభవం మన జీవితాల్లో ఉందా? ఒక చిన్న మాట అంటే, ఒక చిన్న పని చెప్తే, ఒక చిన్న దేవుని కొరకు ఇదిగో పలాని కార్యక్రమం చేద్దాం, దండయాత్ర చేద్దాం, దేవుని కొరకు ఒక సాక్ష్యాన్ని పలకండి, దేవుని కొరకు ఒక పాట పాడండి, దేవుని కొరకు ఒక వాక్యం చెప్పండి, దేవుని కొరకు ఇందాక సిస్టర్ గారు జ్ఞాపకం చేశారు, నువ్వు క్రైస్తవుడివి అని నీ స్నేహితుల మధ్య తెలుస్తుందా అని. నాకేమనిపించిందంటే నేను క్రైస్తవుడిని అని నా నోటితో చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదండి. నా నడతలోనే వారికి తెలియాలి వీడు క్రైస్తవుడు అని. మేము స్కూల్లో చదువుకున్నప్పుడు నేను జోషి గారు వారు పూజ చేసి తీసుకొచ్చిన దాన్ని ఏదో అంటారు పలహారం మాకు పెట్టేవారు తీసుకొచ్చి. అసెంబ్లీ మొత్తం చాలామంది క్రైస్తవులు ఉన్నారు ఆ స్కూల్లో, మేమిద్దరం తప్ప ప్రతి ఒక్కరు తినేవారు ఆ పలహారాన్ని. అడిగారు మమ్మల్ని, మీరేమైనా ప్రత్యేకమా, మీరేమైనా గొప్ప, లేకపోతే మీరే పెద్ద ఇదా అని. ఏమో మేమేదో మాకు తెలియదు, కానీ మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. మా తల్లిదండ్రులు మాకు ఇదిగో ఇలా ఉండమని చెప్పారు, ఇలా మాట్లాడమని చెప్పారు, ఇలా ప్రేమించమని చెప్పారు, ఇలా క్షమించమని చెప్పారు. వారు ఎక్కడి నుంచి నేర్చుకున్నారయ్యా అంటే మాదిరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి. అందుకే పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తా అంటాడు, క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి అని. అసలు మనస్సు, క్రీస్తు యేసును కలిగిన మనసు అంటే ఏంటో మనకు తెలియట్లే. ఇస్సాకు కలిగిన వాడిగా ఉన్నాడు, యెహోవా అనుభవంలో తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. సౌలు కలిగిన వాడిగా ఉన్నాడు, పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధిలో నమస్కరించిన వాడు తన ప్రాణం పోయే వరకు కూడా దేవుని సన్నిధిలో దేవుని కొరకే బ్రతికాడండి. 3వ వాడు ఇర్మియా. మనకు తెలుసు ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు, తల్లి గర్భమున నువ్వు పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పాడు ఇర్మియాతో దేవుడు. మరి ఇర్మియా చెప్పిన సమాధానం ఏంటి?
అయ్యా నేను బాలుడిని, నాకు మాట్లాడడం కూడా సరిగ్గా రాదయ్యా. కానీ ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాట చాలా గొప్ప మాట మాట్లాడతాడు దేవుడు ఇర్మియాతో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను, నేను బాలుడిని అనవద్దు, నేను నిన్ను పంపువారి అందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలెను, వారికి భయపడకము. మనం దేనికి భయపడుతున్నామండి? మనం దేనికి భయపడుతున్నాం? ఎక్కడ ఏది దొరుకుతుందా, ఎలా జీవితాన్ని ముందుకు కొనసాగించాలా, ఎలా జీవితంలో. అందుకే ప్రస్తుత తరంలో చూసామనుకోండి, సంఘాల్లో యవనస్తులు ఎంత ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో దేవుని పని చేస్తున్నారో, ఎంత ఆసక్తితో దేవుని పని కొనసాగిస్తున్నారో. ఒక్కసారి మన జీవితాలు మనం సరి చేసుకున్నాం అనుకోండి, వీరందరితో దేవుడు మాట్లాడడానికి కారణం ఏంటయ్యా అంటే, వారు దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడ్డారు. మొట్టమొదట దేవునితో సహవాసం కలిగి ఉండడానికి నీ జీవితంలో నీ మనస్సు నువ్వు కట్టుకోవడానికి ఇష్టపడకపోతే, నువ్వు మనసును అప్పగించుకోవడానికి ఇష్టపడకపోతే, నేను దేవునితో ఉండాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుని పని చేసే క్రమంలో దైవజనులు మాతో చెప్పులు ఎత్తించారండి, బాత్రూములు కడిగించారు, సిమెంట్ మోయిపించారు, ఇటుకలు మోయిపించారు. ఇప్పటికీ చేస్తాను ఆ పని. నేను సిమెంట్ కలుపుతాను, ఇటుకలు మోస్తాను, ఈ పనైనా చేస్తాను. ఎందుకయ్యా అంటే నేను మనుషుని కొరకు ప్రయాసపడతలే. నేను ప్రారంభ దినాన్ని కూడా జ్ఞాపకం చేశాను. నేను ఎక్కడికి వెళ్తే ఆహారం పెడతారనో, ఎవరో పండగ వస్తే బట్టలు ఇస్తారనో, లేకపోతే ఎక్కడికో ఇంటికి వెళ్తే నాకు పెద్ద కుర్చీ వేసి ఏబు గారు మనవడుగా నేను ప్రత్యేకంగా చూస్తారనో కాదండి. ఏబు గారు మనవడుగా, అందుకే చాలాసార్లు జ్ఞాపకం చేశాను, నేను ఏబు గారు మనవడుగా పిలువబడ్డ ఒకప్పుడు చాలా ఇష్టపడ్డాను దాని కొరకు. కానీ ఇప్పుడు నాకు దేవుని దాసుడు పౌలు గారు అనుభవం అండి. అది క్రీస్తు దాసుని కాకపోదని అంటాడు. ప్రస్తుతం ఎవరి తరం మనుషులు దయని సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నారు. వారి స్నేహితుల దయని సంపాదించుకోవడానికి, వారు ప్రేమించిన వారి దయని సంపాదించుకోవడానికి, వారి బంధుమిత్రుల దయని సంపాదించుకోవడానికి, వారి తల్లిదండ్రుల దయని సంపాదించుకోవడానికి. కానీ ప్రభువారు అన్నారు, నా నిమిత్తము తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైనను, భూములైనను, ఆస్తులైనను, పొలాలైనను, భార్యనైనను, బిడ్డలనైనను, చివరికి ఒక మాట అంటాడు, తన ప్రాణమునైనను అంటాడు. తన ప్రాణమునైనను విడిచిపెట్టడానికి ఇష్టపడకపోతే ఏం విడిచిపెడుతున్నావు దేవుని కొరకు? ఒక చెడ్డ అలవాటును విడిచిపెడుతున్నావు దేవుని కొరకు. నీకు సినిమా పాటలు అంటే ఇష్టం, సినిమా పాటలు విడిచిపెడుతున్నావు దేవుని కొరకు. సినిమాలు అంటే ఇష్టం, సినిమాలు విడిచిపెడుతున్నావు దేవుని కొరకు. చెడు స్నేహాలు ఇష్టం, చెడు స్నేహాలు విడిచిపెడుతున్నావు దేవుని కొరకు. అందుకే నాకు అనిపించింది ఈ మధ్య, నా స్నేహ సంబంధాలు, నా రక్త సంబంధాల, నా బంధుత్వాల, నా ఇంట్లో పుట్టినవారా, నా తోబుట్టువుల, వారెవరైనా సరే, వారితో నాకున్న సంబంధం దేవునితో నాకున్న సంబంధాన్ని పెంచుతుందా తగ్గిస్తుందా, అది నేను సరి చూసుకోవాలి. మొట్టమొదట వారితో నాకున్న సంబంధం దేవునితో ఉన్న సంబంధాన్ని పాడు చేస్తుంది అనుకోండి, దేవునితో ఉన్న సంబంధాన్ని పాడు చేసుకోవడం కంటే వారితో సంబంధాన్ని తెగ్గొట్టుకోవడం మంచిది. కానీ దాని కొరకు ప్రయాసపడే ఎవనవసరం ఒకడు లేడండి. స్నేహితులు కావాలి, స్నేహితులతో. అందుకే ఈ లోకమంతా దేంతో నిండిపోయింది అంటే నటనతో నిండిపోయింది లోకమంతా. అంత నటన. ఈ నటనలోనే మనిషి బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. ఈ నటనలోనే మనిషి తన జీవితాన్ని వెళ్ళబుచ్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోక సంబంధమైన సంతోషాలు, శరీరాశ, నేత్రాశ, జీవపడము జ్ఞాపకం చేశారు కదా, వాటి విషయంలో యవనస్తులు ఎంతగా పడిపోతున్నారనండి. వారు చూసేవి, వారు మాట్లాడేవి, వారు వినేవి, వారి స్నేహ సంబంధాలు, వారి అంతరంగంలో వారు కలిగి ఉన్న ఆలోచనలు. అందుకే దావీదు అంటాడు, నా అంతరంగాన్ని బాగు చేయ్యా అంటాడు. నా అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు అంటాడు. ఈ సోపుతో నా హృదయాన్ని కడుగయ్యా అంటాడు. మన ప్రార్థనలో ఈనాడైనా దేవుణ్ణి, అయ్యా నా అంతరంగ స్థితిలో ఎంత భయంకరమైన స్థితి ఉంది, నన్ను కడుగు అని ఎప్పుడైనా అడగలిగాం మనం? ఏమండి, ఇక్కడ ఉన్న వారు ఎంతమంది ప్రేమలో ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది లవ్లో ఉన్నారు? లేరని చెప్తే మీ అంత అబద్ధికులు ఇంకొకరు లేరండి. సెల్ ఫోన్లు అంటే ప్రేమ లేదా మీకు? బిగ్ బాస్ అంటే ప్రేమ లేదా మీకు? సిగ్గు లేకుండా దేవుని సందులో అబద్ధం ఆడడానికి, ఏమండి, సీరియల్ అంటే ప్రేమ లేదా మీకు? స్నేహితులతో గోడలు దూకి బిర్యానీ తినే బ్యాచ్ కూడా ఉన్నారంట. విశ్వాసుల కుటుంబాల్లో పుట్టి బీరులు తాగే బ్యాచ్లు ఉన్నారంట. దీనికంటే దౌర్భాగ్య స్థితి ఏంటో నాకు అర్థం కావట్లే.
స్నేహితులతో కరిగే సిగరెట్లు, బీర్లు విశ్వాసుల పిల్లలండి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను, పుట్టినప్పుడు ఎవడో మంచి నడవక లేదండి, నరుని హృదయం వాడి బాల్యం నుండి చెడ్డది. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం చేత నీ నడవడికను బాగు చేసుకోవడానికి ఇష్టపడతావో, జ్ఞాని సొలొమోను అంటాడు, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటే, నీ కనులకు ఇంపైనదిగా ఆ వాక్యాన్ని నువ్వు తీసుకుంటే, నిన్ను కుడికైనను ఎడమకైనను త్రిప్పనివ్వడంట నీ పాదాన్ని దేవుడు. అర్థం కావట్లేదు మనిషికి తను నడిచే మార్గాలు ఎటువంటివో, తను ప్రేమించే స్థితి ఎటువంటిదో, తాను ఇష్టపడే తన మనస్సు ఏ స్థితిలో మనిషిని నడుపుతుందో మనిషికి అర్థం కావట్లేదండి. అందుకే మనం అనుకున్నది మంచి అనుకుంటున్నాం, మనం ప్రేమించిన వారు మంచి అనుకుంటున్నాం, మన కనులకు కనిపించింది ఇంపైంది అనుకుంటున్నాం, మన మనసుకు తోచింది మంచి అనుకుంటున్నాం. మనం కాదండి. నాకు జ్ఞాపకం చేశారు కదా దైవజనులు, నేను అనేదానికి నువ్వు సిలువ వేయకపోతే దేవుని ప్రేమ అంటే ఏంటో నీ జీవితంలో ఎప్పటికీ అర్థం కాదు నీకు. నేను అనేది ఎప్పుడు సిలువ వేస్తావయ్యా అంటే, నీకు అనుకూలమైనప్పుడు, నీకు మేలు జరిగినప్పుడు, నువ్వు పరీక్ష పాస్ అయినప్పుడు, నీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని పొందినప్పుడు, ఒక స్వస్థత నీ జీవితంలో పొందినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు నీ అవసరం తీర్చినప్పుడు, అప్పుడు అనుకుంటావు అబ్బా దేవుడు ఎంత గొప్పోడు రా బాబా అని. కానీ వాక్యాన్ని గురించిన గ్రహింపు కలిగిన దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసా? విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమ పెట్టితివి అంటాడు. శ్రమలో కూడా ఆయన విశ్వాస్యత ఉందంట. అసలు విశ్వాస్యత అంటే ఏమర్థమైంది యవన జీవితానికి? ఇంగ్లీష్లో చాలా మంచి పదం అండి. మనకున్నది ఫెయిత్, కానీ ఆయనకున్నది ఫెయిత్ ఫుల్నెస్. ఫుల్నెస్ అంటే సంపూర్ణమైంది. అది నీ విశ్వాసం అరాకొర నీకు నచ్చినప్పుడు, నీకు అనుకూలించినప్పుడు, నీకు కుదిరితే. మరి ఆయన విశ్వాస్యత ఆ స్థితిలో ఉంటే మనం ఏమైపోతామో మనకు తెలియదండి. అందుకే అపోస్తుల కార్యాలకు 17వ అధ్యాయంలో పౌలు ఎథెన్సు వారితో మాట్లాడుతూ అంటాడు, ఆయన కృపను బట్టి మనం చెల్లించుచున్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం, బ్రతుకున్నాం. మానవ జీవితంలో ఏదైనా కలిగి ఉన్నామయ్య అంటే కేవలం ఆయన కృపే. దేవుని కృప అంటే నీ జీవితంలో తెలియకపోతే, కృపను బట్టి నీ జీవితాన్ని కట్టుకోకపోతే నువ్వు మాట్లాడిందంత వ్యర్థమేనండి. ఓ గొప్ప స్వరం ఉండొచ్చేమో, ఓ గొప్పగా మాట్లాడొచ్చేమో, గొప్ప తెలివి ఉండొచ్చేమో, గొప్ప జ్ఞానివై ఉండొచ్చేమో, నీ స్కూల్లో, నీ కాలేజీలో, నీ క్లాసులో నువ్వు ఫస్ట్ ఉండొచ్చేమో. విశ్వాస నియమంలో దేవుని వాక్యానుసారంగా నడిచే క్రమంలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావు? మొట్టమొదటి మనకు కావాల్సిన పరీక్ష అది. ఏ స్థానంలో ఉన్నాను నేను చైనా దేశంలో చదువుకుంటున్నప్పుడు దైవజనులు ఒకసారి అడిగాను, ఇక్కడ బోధ నాకు నచ్చట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు మీకు ఫోన్ చేస్తాను, మీ ఫోన్ ఆన్సర్ చేసి పక్కన పెట్టుకుంటారా అన్నాడు. బుద్ధి ఉందా అని అడిగారు నన్ను ఆయన. అంటే ఇప్పుడు నువ్వు వాక్యం వినడానికి నేను నా ఫోన్ తీసి నా పక్కన పెట్టుకొని నీకు వినిపించను నా మాటలో? ఏం చేయమంటారండి అన్నాను నేను. పాటల పుస్తకం ఉందా అన్నారు. ఉందండి అన్నాను. నీకు వాక్యం కావాల్సి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పాట ధ్యానం చేసుకో, ఎంత బోధ ఉందో చూడు దాంట్లో. పాడతాం, మాట్లాడతాం, చెప్తాం ఇతరులకి, కానీ నడిచే స్థితిలోకి వచ్చేసరికి విశ్వాసి నడిచే స్థితిలో పడిపోతున్నాడు అండి. విశ్వాసి నడిచే స్థితిలో పడిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే, బాల్య దినాల్లో యవన స్థితిలో దేవుని వాక్యాన్ని గురించిన గ్రహింపు జీవితంలో లేకపోవడం. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి విశ్వాసంలో వారి జీవితాలు, విశ్వాసంలో పెరిగావు నువ్వు, నీ తల్లిదండ్రుల విశ్వాసంలో నేను పెంచారు. నేను ఇక్కడ కూర్చొని ఏ ఒక్కరు చెప్పలేరు నా తల్లిదండ్రులు నాకు దేవుని గురించి చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెప్పలేదని. చెప్పేవాడిని మనంత అబద్ధకులు ఇంకెవరు ఉండరండి. ఏదో ఒక అనుభవంలో నీ తల్లిదండ్రులు చెప్పారు నీకు, మన దేవుడు గొప్పోడు, మన దేవుడు చేయగలడు, మన దేవుడు నమ్మదగిన వాడు. కానీ ఏమి నేర్చుకున్నావు? చెప్తావు నిలబడితే సాక్ష్యం, నా పరీక్షలో దేవుడు సహాయం చేశాడండి, నాకు బలహీనత వస్తే దేవుడు కృప చూపించాడండి, చచ్చిపోయే స్థితిలో ఉంటే దేవుడు బ్రతికించాడండి, ఫలాని స్థితిలో ఉంటే దేవుడు నన్ను ఎలా చేసుకుంటూ వచ్చాడండి. సాక్ష్యం ఎన్ని చెప్పినానండి. రేపనే రోజు ఈ నోరు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకే ఒక ఆయన రాసుకున్నాడు పాట, కనులుండి చూడలేవా దేవుని ప్రేమను, నోరుండి మాట్లాడలేవా, చెవులుండి వినలేవా, కాళ్ళుండి నడవలేవా, చేతులుండి చేయలేవా అని. ఇవన్నీ ఉన్నాయి మనకి, అందుకే దాని విలువ మనకి తెలియట్లే. కానీ ఉన్న ఇవి ఈ అవయవాలు ఏదైతే ఉన్నాయో, పౌలు అంటాడు ఒక పత్రికలో జ్ఞాపకం చేస్తూ, అవినీతి సాధనాలుగా వాడుతున్నావా, నీతి సాధనాలుగా వాడుతున్నావా?
నీ చెయ్యి నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది, నీ కన్ను నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది, నీ నోరు నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది, నీ 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 వినికిడి నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది, నీ హృదయం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది, నీ కాలు ఎక్కడికి నడిపిస్తుంది. నీ కుడి చేయి నేను అభ్యంతరపరిస్తే 2 చేతులు గలవాడవే నరకానికి వెళ్ళడం కంటే 1 చేతితో పరలోకానికి వెళ్ళడం. ఇప్పుడు అర్థమైందా ఆ మాట, దాని విలువ, దాని అర్థం ఏంటో? అంటే వాళ్ళు నరికేసుకోవాలండి చేతిని. నువ్వు ఆ చేతిని నరుక్కోవడానికి ఇష్టపడకపోతే రేపనే రోజున నరకంలో పడతావు వెళ్ళి. అగ్ని ఆరదు, పురుగు చావదండి. అక్కడ రక్షించేవాడు ఎవడో, అక్కడ సువార్త చెప్పేవాడు ఎవడో ఉండడండి. నాకు అనిపిస్తుంది సంఘాల్లో లేకపోతే ఓపెన్ మీటింగ్లు పెట్టినప్పుడు అంత పెద్ద పెద్ద సౌండ్ సిస్టాలు ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది, మరి ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషులు అక్కడ సమ్మకూడిన క్రమంలో కొండ మీద కూర్చొని ప్రసంగం చెప్తే సముద్ర తీరాన్ని కూర్చున్నారు. ఎంత భయంకరమైన గాలి వీస్తూ ఉంటుంది, ఎంత భయంకరమైన డిస్టర్బెన్స్ ఉంటుంది అక్కడ. అంతమంది ఎలా విన్నారు ఆయన మాట? ఎలా విన్నారు ఆయన మాట? ఏ సౌండ్ సిస్టమ్ ఉంది అక్కడ? ఏ స్పీకర్ ఉంది అక్కడ? ఏ మైక్ ఉంది? ఏ డీజే సిస్టమ్ ఉంది అక్కడ? అంటే ప్రభువారిని వెంబడించే క్రమంలో, అందుకే ప్రభువారు యవనులుగా ఎవరైతే వారి జీవితాలు దేవుని కొరకు సమర్పించుకున్నారో, ఇప్పటి నుండి మీరు చేపల పట్టు జాలర్లు కాదు, మనుషులు పట్టు జాలర్లు. ఎంతమంది మనుషులు పట్టు జాలర్లుగా అవ్వాలని ఆశ కలిగిన వారు చేతులు ఎత్తగలరు సార్? నాకు మనుషులు పట్టు జాలర్లుగా అవ్వాలని ఆశ కలిగిన వారు సంపూర్ణంగా సంపూర్ణంగా చూపించాలండి, సగం కాదండి. ఈ నిర్ణయం నీ జీవితంలో రేపు నీ విద్య అడ్డొచ్చినా, నీ ఇంటివారు అడ్డొచ్చినా, నీ సంపాదన నీకు అడ్డొచ్చినా, నిన్ను కన్న తల్లిదండ్రులు నీకు అడ్డొచ్చినా వెనుతిరిగే స్థితి నీ జీవితంలో ఉండకూడదు. అందుకే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేనికి పనికిరారండి లోక సంబంధమైన స్థితిలో చూస్తే. నపుంసకులు వారు దేని కొరకు నపుంసకులుగా చేయబడ్డారో చెప్పారు, జ్ఞాపకం చేశారు దైవజనులు. దేవుని రాజ్య నిర్మాణం కొరకు తాము నపుంసకులుగా. నపుంసకులు అంటే నాకేమర్థమైందంటే ఈ శరీర సంబంధమైన ఆశలన్నిటి నుండి వారు ప్రత్యేకపరచబడిన వారు. సేవ చేయాలని ఆశ ఉందనయా, కానీ కుటుంబం ఈ స్థితిలో ఉందనయా. సేవ చేయాలని ఆశ ఉందనయా, కానీ మా అమ్మ నాన్న ఒప్పుకుంటారు లేదు. చాలామంది యవనస్తులు నాతో మాట్లాడే మాట, సేవ చేయాలని ఆశ ఉందనయా, కానీ నా చదువుకుంటున్నాను కదా, నేను ఎలా విడిచిపెడతాను చదువుని. అంటే ఒకవైపు దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పటికీ ఒకవైపు సాతానుగాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే నేను వెనక్కి లాగుతున్నాడు. వాడు నేను ముందుకు నడవనివ్వట్లేదు. నీ ఆత్మ సంబంధమైన స్థితిలో నువ్వు ఎదుగుదల నీ జీవితంలో రావడానికి. అందుకే 3 రకాల జ్ఞానాన్ని జ్ఞాపకం చేశారు: ప్రకృతి సంబంధమైన జ్ఞానం, శరీర సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం. పౌలు అంటాడు, ప్రకృతి సంబంధమైన వాడు దేవుని సంగతులను అసలు వాడికి తెలియదు వాడికి. మరి శరీర సంబంధమైన వాడు తెలుసు, వాడికి కట్టడలు తెలుసు, వాక్యం తెలుసు, దేవుని నియమం తెలుసు, దేవునితో ఎలా నడవాలో తెలుసు. కానీ నడిచే స్థితిలోకి వచ్చేసరికి వాడి శరీర సంబంధమైన తత్వం వాడికి అడ్డొచ్చి వాడిని ఎదగనివ్వదు అది. కానీ పౌలు అంటాడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. అంటే ఆత్మచేత నడిపించబడే స్థితి. ఇప్పుడు ఆత్మచేత నడిపించబడే స్థితిలోకి వచ్చేసరికి పౌలు పత్రికలో జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఆయనతో చనిపోతే ఏమవుతావంట? ఎంతమంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు? నేనున్నాను దేవుని కొరకు. అది మన స్థితి అండి. సంకోచించే స్థితి మన జీవితం. దేవుని కొరకు చనిపోకపోతే ఎవరి కొరకు చనిపోతావండి? అందుకనే దైవజనులు రతనాల రాసులు మీరు ముత్యాల మూటలని అని పాట రాసింది. ఆ పాట పాడడానికి మనం సరిపోవేమోనండి. మనం సరిపోమండి పాట పాడుకోవడానికి. మీ తల్లిదండ్రుల చేత పిలువబడతారేమో వజ్రాలు, వైడూర్యాలు, రాళ్ళు, రప్పలని. దేవుని స్థితిలోకి వచ్చేసరికి పెంటతో సమానం. మీరు ఫీల్ అయినా నేనేమి వెనకాడినండి మాట చెప్తానికి. మిమ్మల్ని సంతోషపెట్టి మాట చెప్తే నేను క్రీస్తు దాసుని కాదు. నువ్వు పెంట అనేది నీకు అర్థం కాకపోతే, అందుకే ఈ పెంటని అర్థం కావట్లేదు కాబట్టి ఉదయాన్నే లెగ్గానే దీనికి అందాలు పూసుకునే స్థితి మన జీవితం. దీనికి ఎంత పౌడర్ రాయాలి, ఎంత మేకప్ వేయాలి. ఇక్కడ ఉన్నవారిలో కాటుకులు పెట్టుకోవడం మర్చిపోయి ఉండరేమో కానీ వాక్యం చదవడం మాత్రం మర్చిపోయారు. ఇక్కడ ఉన్నవారిలో సెంట్లు కొట్టుకోవడం మర్చిపోరేమో కానీ వాక్యాన్ని చదవడం మర్చిపోయారు. ఎరగని వారం కాదండి, ఎరగని వారం కాదు మనం.
తెలియక కాదు. మీలో చాలామంది ఇదే మొదటిసారి యవనస్తుల గుడికి వచ్చిన అనుభవం మీ జీవితంలో ఉండొచ్చేమో, కానీ చిన్నప్పటి నుంచి వింటున్నారు కదండి దేవుని వాక్యం, చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్నారు కదండి దేవుని వాక్యం, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా దేవుని కృప అంటే ఏంటో జీవితాల్లో. ఇప్పుడు మమ్మల్ని అందరినీ సేవకు సమర్పించుకోమంటారా? నేను దానికి చెప్పట్లేదండి. అట్లీస్ట్ ఈ 3 దినాల్లో నువ్వు విన్న ఈ 11-12 వర్తమానాలు నీ జీవితాన్ని అట్లీస్ట్ 1% అయినా అవి ప్రభావితం చేస్తుంటే నూతన అనుభవంతో ఇంటికి వెళ్తావు. అదొకటే చెప్తాను నేను. దేవునితో కలిగిన సహవాసం, దేవునితో మనకుండే సహవాసం, దేవునితో మనం గడిపే సమయం, దేవుని కొరకు వెచ్చించే సమయం, దేవుని కొరకు వెచ్చించేది. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ను అంటారు. ఎవరి కొరకు ఎదురు చూడవంట. కాలం ఎంత గడిచిపోతుందో మనకు అర్థం కావట్లే, కాలం ఎంత విలువైందో మనకు అర్థం కావట్లే, దేవుని రాకడ ఎంత దగ్గరగా ఉందో మనకు అర్థం కావట్లేదండి. బుద్ధులేని యవనస్తులు అంటున్నారు, మా తాతలు చెప్పారు, మా తండ్రులు చెప్పారు, మీరు చెప్తున్నారు, మేము చెప్తాం, మా పిల్లలు చెప్తారు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో నీకు నాకు తెలియదండి. కాలములు సమయంలో తండ్రి ఆధీనంలో ఉన్నాయి. నేను జ్ఞాపకం చేసిన 2-3 అవ్వచ్చు. ఆ 2-3 దేవుని కొరకు ఎంతగా వారి జీవితాలు సమర్పించుకున్నారు. ఇర్మియా తన జీవితంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు అనండి దేవుని మాటను ప్రకటించే క్రమంలో. అందుకే విలాపవాక్యాలు ఆయనకి పెట్టబడిన పేరేంటయ్యా అంటే ఏడుపు ప్రవక్త. ఏడ్చాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుని మాటను ప్రకటించే క్రమంలో. నువ్వు నేను ఎందుకు ఏడుస్తామయ్యా అంటే ఒక కొత్త డ్రెస్ కొనివ్వకపోతే ఏడుస్తాం, నువ్వు అడిగిన బంగారం చేయించకపోతే ఏడుస్తావు, నీ కొరకు ఫంక్షన్ చేయకపోతే ఏడుస్తావు, నీ కొరకు ఇది అది అంతే. దీని క్రమంలో కూడా మనం వాటిని ప్రేమిస్తున్నామండి, వాటి కొరకే ప్రయాసపడుతున్నామండి. అందుకే యవనులారా మీరు బలవంతులు అనే మాట ఉదయకాలం జ్ఞాపకం చేశారు దైవజనులు. దేంట్లో బలవంతులండి? నువ్వు జిమ్కి వెళ్ళి కండలు పెంచినంత మాత్రాన నువ్వు బలవంతుడు అయిపోతావా? లేదా ఎంత ఆజానుబాహుడిగా ఉన్నావు కాబట్టి నువ్వు బలవంతుడు అవుతావా? ఎంత ప్రోటీనిషియస్ ఫుడ్ తీసుకుంటున్నాను నేను తినేనిగో ఉదయం ఎంత తీసుకుంటున్నాను, మధ్యాహ్నం ఎంత తీసుకున్నాను, రాత్రి ఎంత తీసుకుంటున్నాను, ఎంత ఆరోగ్యకరంగా ఉంటున్నాను నువ్వెంత జాగ్రత్త తీసుకుంటున్నావో అన్ని జబ్బులు మనలో ఏలుబడి చేస్తున్నాయి. అర్థం కావట్లేదు నీకు. అది విశ్వాసికి జాగ్రత్త విశ్వాసమేనండి, ఇంకేమి కాదండి. నీ వస్త్రం కాదు, నీ ఆహారం కాదు, నువ్వు సంపాదించేది కాదు, నువ్వు దాచుకునేది కాదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మనసులో ఉంది. నేను ఒక చిన్న పిల్లోడి పాటల పుస్తకం మీద చూసా, వాడి పేరు డాక్టర్ అని పెట్టేసుకుని ఎంబీబీఎస్ అని పెట్టేసుకున్నాడు. వాడు నాకు అనిపించింది, రే నువ్వు 5వ తరగతి కూడా అవ్వలేదురా నీకు, అప్పుడే నీకు నాకు అనిపించింది ఒకవేళ ఆలోచన రావడానికి నేను కారణమేమో అనిపించింది. నేను చాలా దేవుని సందులో బాధపడతానండి ఆ విషయంలో. దైవజనులు చెప్పారు నాకు 2010 సంవత్సరంలో, అవసరమా వెళ్ళడం, ఇక్కడుండి నాతో సేవలో సహకరిస్తూ ఏదో చదువుకో ఇక్కడ అన్నారు. నేను ఒప్పుకోలేదు, దానికి ఒప్పుకోలేదండి. 2013లో భూకంపం అప్పుడు వచ్చింది నాకు బుద్ధి, చైనాలో భూకంపం. అప్పుడు అనిపించింది ఈ దౌర్భాగ్యపు చదువును కోరుకొని దిక్కుమాలను చావు చత్తానక ఇక్కడికి వచ్చిందని. మనం ప్రేమించే అన్నీ దౌర్భాగ్యమైనవండి. యేసుక్రీస్తు తప్ప, ఆయన మాట తప్ప. ఆయన మాట బ్రతికిస్తుంది, ఆయన మాట జీవింపచేస్తుంది, ఆయన మాట జీవాన్ని ఇస్తుంది, ఆయన మాట నీ జీవితాన్ని వెలుగ్గా చేస్తుంది. ఆయన మాట అండి, నీ మాట కాదు, నువ్వు పలికే మాట కాదు, నువ్వు రాసేవి కాదు, నువ్వు సంపాదించుకున్న డిగ్రీలు కాదు. దేవుని కొరకు బ్రతకాలి, సేవ చేయాలని ఆశ ఉందా? దేవునికి స్తోత్రం. విశ్వాసిగా బ్రతకాలనుందా? విశ్వాసికి తగినట్లు ఉంది దేవుని వాక్యం, విశ్వాసికి తగినట్లు జీవించని. అంటే నీ క్రమంలో నువ్వు దేనికి అప్పగించుకున్నావో, దేని కొరకు నీ జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డావో. నేను అందుకే ప్రారంభం జ్ఞాపకం చేశాను, ఎంతమంది వచ్చారు, ఒక్కరు రక్షించబడినా దేవుడు సంతోషిస్తాడండి. ఒక్కరు రక్షించబడినా చాలు. రేపు ఉదయం బాప్టిస్ట్ కార్యక్రమం ఉంది. నేనైతే ఎవరిని ఫోర్స్ చేయను, నేను వెనకాల నుంచి నేను ప్రోత్సహించను. నేను ఈ రాత్రికాలం మిమ్మల్ని ప్రోత్సహించినంత మాత్రాన మీ జీవితాలు మారుతాయంటే వ్యర్థమండి. అది మీరు విన్న వాక్యం
మీరు అనుభవించిన దేవుని ప్రేమ, మీరు ఎరిగిన దేవుని కృప, ఈ 3 దినాలు దైవజనులు మీతో మాట్లాడిన మాటలు ఎవరి గురించి మీకు జ్ఞాపకం చేశారో వారి జీవితాలు మిమ్మల్ని ప్రభావితం చేసి మేము క్రీస్తు కొరకు బ్రతకాలి, నేను క్రీస్తు కొరకు బ్రతకాలి అనే ఆలోచన నీ జీవితంలో రాకపోతే ప్రసంగి గ్రంథంలో జ్ఞాని సొలొమోను చెప్పినట్లు సమస్తం వ్యర్థమేనండి. వ్యర్థముగా ఉండడానికి కానీ, వ్యర్థముగా అవ్వడానికి కానీ, వ్యర్థమైన స్థితిలో జీవితాలను కొనసాగించడానికి మనం ఇక్కడికి రాలేదండి. నువ్వు ఇక్కడ ఉన్నావంటే దేవుని ఉద్దేశం నీ పట్ల ఉందండి. దేవుని ఉద్దేశం నీ పట్ల సమూయేలు అర్థం చేసుకున్నాడు, ఇర్మియా అర్థం చేసుకున్నాడు, ఇస్సాకు అర్థం చేసుకున్నాడు, మరియమ్మ అర్థం చేసుకుంది. అసాధ్యమైన దాన్ని తన జీవితంలో సాధ్యపరచుకోవడానికి తన జీవితాన్ని అప్పగించుకుంది దేవుని కొరకు. శిష్యులు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోకపోతే మత్తయ్య గారు పన్ను కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు, బోలంత డబ్బు ఆయనకి. అర్థం చేసుకోకపోతే పొట్టు చెక్కయ్య ఎంత ఆశతో బ్రతికేవాడు చచ్చిపోయేంత వరకు. అర్థం చేసుకున్నాడు, జీవితాన్ని ఇచ్చేసాడు దేవుని కొరకు. ఇప్పుడు వెళ్తున్నాం, రేపు మధ్యాహ్నం బయలుదేరి వెళ్తాం. ఏం తీసుకెళ్తున్నాం మన ఇళ్ళకి? మనం చెట్టు ఎక్కిన పొట్టు చెక్కయ్య తన ఇంటికి రక్షణ తీసుకెళ్ళాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి మన ఇళ్ళకి రక్షణ తీసుకెళ్తున్నామా? మన తల్లిదండ్రులకు భారంగా ఉండడానికి వెళ్తున్నామా? దయచేసి గ్రహింపు కలిగిన జీవితాలు. రేపనే రోజు గ్యారంటీ లేదండి మనకి. రేపు నువ్వు ఉంటావో లేదో నాకు తెలియదు, నేను ఉంటాను లేదో నాకే తెలియదు, ఇవన్నీ ఉంటాయి లేదో మనకు తెలియదు. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. సిద్ధపడు. జ్ఞాపకం చేశారు కదా, లెసన్, లెర్న్, లివ్. విను, నేర్చుకో, బ్రతుకు దేవుని కొరకు. ప్రార్థన చేద్దాం. అత్యంత కృపానిధిని మా ప్రియపారలోకి తండ్రి, గత 3 దినాలుగా మీరు ప్రేమించిన మీ పరిమళ వాసనైన ఈ యవన బిడ్డలను, చిన్న బిడ్డలను మీ కృప చేత మీరు దర్శించడానికి, వారిని పురికొల్పడానికి, వారి ఆత్మీయ జీవితాల్లో మేలైన స్థితిలో వారు బ్రతకడానికి మీరు నడిపించిన ప్రేమను బట్టి మీకు వందనాలు. ఇస్సాకు వలె, సమూయేలు వలె, ఇర్మియా వలె, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వలె, యోసేపు వలె, దావీదు వలె, ప్రభువా హేమాను వలె మీ సన్నిధిలో మీకు ప్రియమైన బిడ్డలుగా మీ చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో క్రీస్తును మాదిరిగా తీసుకుని మా జీవితాల్లో మేము బ్రతకడానికి, అనేక మందిని బ్రతికించడానికి, మనుషుల పట్టు జారులుగా చేస్తానని మీరు చేసిన ఆ వాగ్దానం సమకూడిన బిడ్డల్లో కొంతమంది వారి ఆశ చూపించారు ప్రభువా. వారి పట్ల మీ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చి సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.